మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పటంచేరే తీసుకుందాం. మళ్ళా అక్కడ గూడెం మైపాల్ రెడ్డి గనక నించుంటే ఓట్లేస్తారా పబ్లిక్? 3 సార్లు గెలిపించిండు, ఇది 4వ ఎన్నిక. పైగా ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఆస్తులు కూడా జప్తు చేసిండ్రు. ఇప్పటికి కూడా ఆయన హవా నడుస్తుందని చెప్పి అక్కడ కొట్లాడుతున్నారు పటంచేరులో. కానీ ఇప్పుడు ఇటు వాళ్ళ తమ్ముడు అయితే ఇంకా విపరీతమైనటువంటి రాజకార్యాలు వెలగబెడతారు అక్కడ రాజకీయాలన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్ళా అక్కడ బై ఎలక్షన్ వస్తే గూడెం మైపాల్ రెడ్డికి ఓటేస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తుందా? ఒకవేళ ఇచ్చినా గెలవదు, బీఆర్ఎస్ పరువు పోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కవిత రూపంలో పెద్ద ఎత్తున టార్గెట్ అయిపోయింది. సో విపరీతమైనటువంటి టెన్షన్లో పార్టీ ఉంది. ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకే పెద్ద నాయకులే ఏం చేయనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితిలో పటంచేరు నుండి బీఆర్ఎస్ గనక మళ్ళా గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చినా గెలవదు. కాంగ్రెస్ ఒకవేళ గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఊరుకోరు. అలా అని నీలం మధు నుంచి ఉన్న ఆడ నీలం మధు మొత్తం పోయింది. ఎప్పుడైతే దీపాదాస్ మున్షితో అన్ని సెటిల్మెంట్లు చేసుకున్నాడో నీలం మధు ముదిరాజ్, ఓకే, మరి ఆయనకి ఆల్రెడీ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు నీలం మధునే తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ కాంట్రవర్సీ అయిపోతుంది. సో ఇట్లా ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో సేమ్ ఇట్లానే మిగిలిన 9 నియోజకవర్గాలు పటంచేరుతో కలిపి 10 నియోజకవర్గాల పరిస్థితి కూడా ఇదే. ఎవరెవరైతే పార్టీ మారినారో వాళ్లకు రాజకీయ జీవితానికి ఇది చర్మగీతం పాడింది. అదే అట్లీస్ట్ వాళ్ళు పదవులలో ఉంటే, రాజీనామా చేయకుండా ఉంటే బై ఎలక్షన్ ఉండదు. అట్లీస్ట్ 3 ఏళ్ళన్నా వాళ్ళ పైసలు పెట్టి అట్లీస్ట్ 3 ఏళ్ళన్నా మళ్ళీ రానున్న ఎన్నికల వరకన్నా ఆ ఎమ్మెల్యేల పదవులో కొనసాగచ్చు అని చెప్పి వీళ్ళ ప్లాను. కానీ దీనికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ తినాల్సిందే. ఓకే, వీళ్ళనైతే రాజీనామా చేయమని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి అతి త్వరలో ఇవాళ రేపో రాజీనామాలు చేస్తే గనక మళ్ళీ బై ఎలక్షన్స్ కి నాంది పలికే అటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ తెచ్చిపెట్టింది. పంచాయతీ ఎలక్షన్స్ కి వెళ్లే దమ్ము ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా అయిపోయింది. పోనీ బీఆర్ఎస్ కి అవకాశం ఇద్దామా అంటే కవిత ఏమన్నది, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, పోతే పోయింది, పంచాయతీ ఎన్నికల్లో కూడా పోతే పోయిందని కవిత మాట్లాడింది. సో మరి పబ్లిక్ ఎటు సైడ్ ఉన్నారు? పబ్లిక్ ఎటు సైడ్ ఉన్నా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచులు గెలిచినా, ఎంపీటీసీలు ఉన్నా, జెడ్పీటీసీలు ఉన్నా ఎవరైనా అధికార పార్టీ వైపే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పబ్లిక్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినా ఓట్లేయకపోయినా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళని గుంజుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అంత జోరుగా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పంచాయతీ ఎన్నికల్లో కాన్సన్ట్రేషన్ పెడతారు అని కూడా నేను అనుకోవట్లే. ఎందుకని మొత్తం వీళ్ళ మానిటర్లోనే ఉంటుంది, గవర్నమెంట్లో వీళ్ళ అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి. మరి అలా అని మొన్న ఎమ్మెల్సీ కూడా వీళ్ళే ఓడిపోయినారు కదా, కాంగ్రెస్ ఓడిపోయింది. అటు అంతకుముందు ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఓడిపోవడం జరిగింది. సో ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. ఒక పక్కనేమో రేవంత్ రెడ్డికి పెద్ద తలకాయ నొప్పి అంట, ఒక పక్కనేమో పంచాయతీ ఎన్నికలు పోస్ట్పోన్ చేసినారు, మళ్ళీ పోస్ట్పోన్ చేసినారు, డిసెంబర్లో పెడదామంటుర్రట పంచాయతీ ఎన్నికలు. కానీ మళ్ళీ కోర్టు ముట్టికాయలు వేస్తుంది. ఇప్పటికే సర్పంచులు లేరు, సర్పంచ్ బిల్లులు లేవు, అభివృద్ధి పనులు గ్రామాభివృద్ధి పనులు ఆగిపోయినాయి. సో కార్పొరేటర్స్ ఎక్కడ వచ్చినా హైదరాబాద్లో మున్సిపల్లో కూడా ఎటువంటి పనులు లేవు. ఎమ్మెల్యేలకు ఫండ్ లేదు. ప్రతి నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ 5 కోట్ల రూపాయల ఫండ్ కూడా ఎమ్మెల్యేలకి లేదు. ఇప్పుడే తల పట్టుకొని కూర్చుంటును, మొన్న నన్ను కొట్టినా రావు పైసలు అని చెప్పి అన్నాడు ఒకసారి. అండ్ పంచనికి ఏం లేదని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయాన మాట్లాడడం జరిగింది. ఏదో 3 ఏళ్ళు ఉన్నామా, తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, అయిపోయింది, నేనైతే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నా, అయినా 2వ ముఖ్యమంత్రి అనే బిరుదైతే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు. సో ఇట్లా ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వ్యవహారాలకు కీలక నేతలు కూడా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశం లేదు. ఇదంతా ఎవడి మిస్టేక్? అడ్డమైన గ్యారంటీలు, లేనిపోని హామీలు ఇచ్చినటువంటి సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజిస్ట్ని నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. ఏ పార్టీ అయినా ఎవరిని నమ్ముకోవాలి? ప్రజల్ని నమ్ముకోవాలి, ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి, ప్రజానేత, ప్రజానాయకుడు, ఇది ప్రజా పార్టీ అనిపించుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇగో ఇట్లా స్ట్రాటజిస్టులు వచ్చి అది చేయండి ఇది చేయండి అని లేనిపోనివి ఉన్నట్టు మాట్లాడితేనే
ఏదైనా నడుస్తుంది, లేకపోతే నడవదు. సో లేనిపోని హామీలన్నీ ఇచ్చినారు. ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేదు. ఆల్రెడీ తులం బంగారం ఎంత అయిందండి? 1,03,000కు పైగా అయింది. సో ఆడపిల్లల పెళ్లిళ్ళు లేవు. అంతకుముందు ₹1,00,000 చెక్కులన్నీ వచ్చేవి, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. తులం బంగారం ఇస్తామన్నారు. ఓకే, సో లక్షాధికారులను చేస్తామన్నారు. మహిళలను నెలకు 2,500 ఇస్తామన్నారు. ముసలోళ్ళకి పెన్షన్లు లేవు. చుట్టుముట్టు ఇన్ని టెన్షన్లు. ఒక చక్రవాకంలో, ఒక పజిల్లో, ఒక చక్రంలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టినారు. అంటే అట్లా ఉంది ఆయన పరిస్థితి. చేతులారా తెచ్చుకున్నాడు. నాకు అన్ని తెలుసు అని వెళ్ళిండు. కథ మీ 2 ఏళ్లలో మరి ఏం చేసినావయ్యా రేవంత్ అన్న అంటే ఇప్పుడు మారేం లాభం? ఇప్పుడు ఆకులు గాలినాక చేతులు పట్టుకొని ఏం లాభం? ఎప్పుడైనా ఆ క్రేజ్ వచ్చిన కొత్తలో ఈయన ఏం చేస్తాడు అనేది అందరు ఎదురు చూస్తూ ఉంటారు. మరి అందులో దట్టు తెలంగాణ ఒక ప్రపంచ స్థాయిలో తెలంగాణలో హైదరాబాద్ ఉంది. రేపటి రోజున ఇండియా 2nd క్యాపిటల్ హైదరాబాద్ ప్రకటించబోతున్నారు. ఎందుకంటే ఢిల్లీ మొత్తం కూడా పొల్యూషన్. సో నెక్స్ట్ ఏం చేస్తారు? హైదరాబాద్ని ప్రకటించబోతున్నారు. అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి హైదరాబాద్లో అన్నీ కూడా సెటిల్ డౌన్ అయి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ని చూస్తారు. హైదరాబాద్ ఎక్కడ ఉందంటే తెలంగాణ. మన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోయినాం.